చెరువులు నాలాల ఆక్రమణల తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల వివరాలు సేకరించాలని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవి పూర్తయితే రాబోయే రోజుల్లో సిటీ రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రోపై సమీక్షించిన ముఖ్యమంత్రి రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించే ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించడంతో స్థిరాస్తి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు సీఎం. రోజురోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్లో స్థిరాస్తి రంగం వృద్ధికి ఇది సంకేతమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు నాలాల ఆక్రమణల తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల వివరాలు సేకరించాలని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, ప్రభుత్వ భూములు అదేవిధంగా చెరువులు అంటే ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ లో ఉన్నటువంటి నిర్మాణాలు తొలగిస్తున్న క్రమంలో పేదల గుడిసెలను కూడా తొలగిస్తున్నారు. పేదలు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. నిన్న కూకట్పల్లి 2 రోజుల క్రితం కూకట్పల్లి నెల చెరువులో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వాటిని లీజుకు తీసుకుని జీవనం వెల్లదీస్తున్నారు. ఇక చాలా విమర్శలు వచ్చాయి. పేదలు ఇస్తున్నటువంటి వాటి అన్నింటిని తొలగిస్తున్నారు. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం వాళ్ళని రోడ్డున పడేస్తుంది. వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు వెచ్చించి పొట్టపోసుకుంటుంటే అప్పులు చేసి వాళ్ళు అక్కడ వాళ్ళ జీవనం తీయడానికి అక్కడ నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళని రోడ్డు పాలు చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇటు చెరువులు అదేవిధంగా నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఆ మేరకు ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో మార్చింగ్ కూడా చేశారు. ఈ రోజు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగినటువంటి పరిస్థితి. వీటన్నిటిపై అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం ఇక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. కాసేపటి క్రితమే సీఎం మెట్రో రైలుకు సంబంధించి ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా మెట్రో రైల్ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షకు సంబంధించి ఇటు హైదరాబాద్ కమిషనర్ ను కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో మొదట ఈ హైదరాబాద్ సంబంధించి వస్తున్నటువంటి విమర్శలపై చెక్ పెట్టే విధంగా సీఎం అధికారులకైతే కీలక సూచనలు అయితే చేశారు. ఎక్కడైతే అర్హులైనటువంటి పేదలు ఉంటారో వాళ్ళ వివరాలు సేకరించాలి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతామని చెప్పేసి వాళ్ళకు భరోసా కల్పించాలి. ఆ దిశగా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి అని చెప్పేసి కూడా సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఔటర్ లోపల ఉన్నటువంటి చెరువుల పరిరక్షణకు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చెరువు ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే కొన్ని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ ని నిర్ధారించారు. ఆ మేరకు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు కూడా అక్కడ బిగించారు. కానీ ఇంకా కొన్ని చెరువులు వివాదాస్పదంగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఎఫ్టీఎల్ నిర్ధారణ అయితే సునీల్, ఎఫ్టీఎల్ పరిధిలో అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి పేదలకు మాత్రమే ఇప్పుడు శ్రీ రేవంత్ రెడ్డి సూచించినటువంటి ఆదేశాలు వర్తిస్తాయా, లేదంటే ఇప్పటికే నదీ గర్భంలో ఉన్నటువంటి కొన్ని ఆక్రమణ నిర్మాణాలను కూడా కూల్చేయని చెప్పి హైడ్రాకి దాన్ని కూడా అప్పగించినటువంటి చూస్తున్నాం మనం. ఈ నేపథ్యంలో నదీ గర్భంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పేదల ఇళ్లను కూడా కూల్చివేసిన నేపథ్యంలో వారికి కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు ఇవి ప్రత్యామ్నాయ మార్గాలు వర్తిస్తాయనుకోవచ్చు. సీఎం ఇప్పుడైతే అధికారులకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ లో కావచ్చు, నదీ పరివాహక ప్రాంతాల్లో, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇటు
ప్రాంతాలు మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ముషారాబాద్ లాంటి ఏరియాల్లో అక్కడే వాళ్ళు నిర్మాణాలు ఉన్నాయి, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని విధి విధానాలు ఖరారు చేసి అర్హులైతే ఎవరు ఉంటారో వాళ్ళకు గతంలో వాళ్ళకు ఎక్కడ కూడా నివాసం లేకుండా ఉంటుందో అటువంటి అన్నిటిని కూడా వాళ్ళు మొత్తం కూడా ఆ వివరాలన్నింటినీ సేకరించి ఆ తర్వాత విధి విధానాలు కూడా ఖరారు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఇంకేం మార్గాలు ఉన్నాయి అనేది వాళ్ళకు సూచించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళలో ప్రభుత్వం తమకు అండగా ఉంటుంది అన్న భరోసాను మొదట కల్పించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. అర్హులుంటే మాత్రం వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం లేకపోతే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే ఇంకా ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఎటువంటి సహాయం అందుతుంది అనేది పరిశీలించి రాబోయే రోజుల్లో అందించే అవకాశం ఉంటుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.